ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆది కాండం తెరిచి 37వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 37:25. ఆది కాండం 37వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మధ్యాహ్నం మనందరితో మాట్లాడునట్లు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ రీతిగా మాకు దేవా నీవిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖనముతో నాతో మాతో మాట్లాడండి అయ్యా. నీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకొని మీ కృపను సమాధానాన్ని విస్తరింపచేయండి. మీ శైలిలో మీ స్థాయిలో నీ బిడ్డలకు ఏ రీతిగా అర్థమవుతుందో అలా మీరు బోధించి మహిమ పొందమని అయా నన్ను మీరు మరొకసారి వాడుకొని నీ శక్తిని నాపై కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. సంగమ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. సో ఇక్కడ ఒక మాట చదివాం. ఏంటంటే దీనికి ముందు జరిగిన స్టోరీని మీకు వివరిస్తాను. వారు భోజనము చేసి కన్నులెత్తి కూర్చున్నారు అని మనం ఇక్కడ చదివాం. సో ఈరోజు వాక్యము అంశము ఏమిటయ్యా అనంటే గిలాదులోని గుగ్గిలము. ఏంటంట? గిలాదులోని గుగ్గిలము. దేవునికి స్తోత్రం. గిలాదు అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎవరుండేవాళ్ళు అనంటే యోసేపు కుమారుని మనవళ్ళు ఉండేవారు. ఈ గిలాదు ప్రాంతంలో ఎవరండి? యోసేపు కుమారుని మనవళ్ళు ఆ యొక్క గిలాదు యొక్క ప్రాంతంలో, ఆ స్థలంలో ఉంటుండేవారు. ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. కొండలతో, కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయండి? చాలా సుందరంగా ఉంటాయి. ఎందుకంటే చెట్లు, ఆ కొండలు అంతా కూడా చాలా సుందరమైన ప్రాంతము ఈ గిలాదు ప్రాంతము. అలాగని అక్కడ బండరాళ్ళు ఎక్కువగా ఉండవు, కానీ ఎక్కువ మొక్కలు ఉండేవి, చెట్లు. ఆ చెట్లు ఎలాంటి చెట్లు అని అంటే ఎక్కువగా వైద్యానికి సంబంధించిన మొక్కలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. సో మనం ఇప్పుడు చూస్తే అమెజాన్ అడవుల్లో ఎక్కువగా ఏముంటాయి? వాద్యానికి సంబంధించినవి ఉంటాయి అంటారు కదా. సో అప్పట్లో ఎలా ఉండేదంటే గిలాదు ప్రాంతంలో ఈ యొక్క ఆ కొండ గ్రామంలో ఈ వైద్యానికి సంబంధించిన మొక్కలు ఎక్కువగా పెంచేవారు. సో ఈ ఎక్కువ శాతం అక్కడ ఈ యొక్క వైద్యానికి సంబంధించినవే పెరిగేవన్నమాట. దానిలో నుండి, ఆ చెట్ల నుండి వచ్చే జిగురు ఉంటారు కదా, ఆ జిగురుని ఔషధంగా వాడేవారు. మనము కొన్ని చెట్లను కట్ చేసినప్పుడు పాల వల్ల తెల్లగా వస్తుంది జిగురులాగా. ఆ జిగురుని ఎలా వాడేవారంటే చక్రాలు ఉంటాయి కదా, మనం ఇప్పుడు వాహనాలు నడుపుతున్న చక్రాలు, వాటికి వాడేవారు. విమానపు చక్రాలకి ఆ ల్యాండింగ్ అయ్యే టైంలో ఎక్కడ ఆ ర్యాషెస్ లేకుండా, ఆ టక్కన ఆ టైర్లు పగిలిపోకుండా. ఇప్పుడు బస్సు అంటే మామూలుగా రోడ్డు మీద నడుస్తాయి కదండి. ఫ్లైట్వి సడన్గా గాల్లో నుంచి ఒక్కసారిగా రోడ్డు మీదకి ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా అవి ఇట్లా దిగుతాయి. అప్పుడు ఆ చక్రాలకి ఏమి కాకుండా ఈ జిగురు, ఈ పదార్థం ఉంటుంది కదా, దానికి ఎక్కువగా వాడేవారు. అయితే ఇది ప్రాంతానికి ఒక ప్రాముఖ్యమైన ఒకటి ఉంది. ఏంటంటే ఎక్కువగా ఇష్మాయిల్ దేశంలో నుండి, ఇప్పుడు మనం చదువుకున్నాం ఏంటంట, ఇష్మాయిల్ దేశంలో నుండి కొంతమంది మార్గస్థులు కొన్ని వస్తువులు అమ్ముకుంటూ వెళ్తున్నారు. మనం చదివాము ఇప్పుడు. వస్తువులు వస్తువులు వాళ్ళు ఐగుప్తు నుండి, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికట? ఐగుప్తుకు తీసుకెళ్ళడానికి. మస్తకి, గుగ్గిలము అంటే చెప్పాం కదా, ఇప్పుడు చదువుకున్నది. గుగ్గిలం మనకి ఇక్కడ కనబడతా ఉంది. దీన్ని ఎందుకు వాడతారంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఈ గుగ్గిలాన్ని వాడేవారు అనమాట అప్పట్లో. ఇప్పుడు మనకి మెడిసిన్ అలాగో అప్పట్లో ఈ గుగ్గిలము చాలా కాస్ట్లీది. దీన్ని వాడితే ఎలాంటి రోగమైనా సరే స్వస్థత వచ్చేది. సో
ఈ యొక్క గుగ్గిలాన్ని అమ్ముకుంటూ ఇష్మాయేలు దేశ మార్గస్తులు ఐగుప్తుకి తీసుకెళ్ళడం మనం ఇక్కడ చదువుతున్నాం. వారు భోజనము చేసి కన్నులెత్తి చూస్తున్నప్పుడు మనందరికీ తెలుసు యోసేపుని వాళ్ళ అన్న వాళ్ళు ఏం చేశారు కదండి. యోసేపు ఇంటి దగ్గర నాన్నతో ఉన్నారు, మిగతా అన్నలందరూ కూడా అడవికి వెళ్ళారు. సో అడవికి వెళ్ళి వాళ్ళు పనులు చూసుకొని దాదాపు ఒక వారం దాకా అడవి నుంచి వాళ్ళు రాలా. నాన్నకు టెన్షన్ వచ్చింది, ఏంటి పిల్లలు ఇన్ని రోజులు అయిపోయింది రాలేదని చెప్పేసి. ఉన్న ఒక కొడుకు యోసేపు చిన్న కొడుకు కాబట్టి గారభంగా చూసుకునేవాడు. యాకోబు చాలా ముద్దుగా పెంచుకునేవాడు. ఎవరైనా అంతే కదండి, ఇంట్లో చిన్నోడికి ఇప్పుడు ఇద్దరుంటేనే చిన్నోడికి ఘనత. అప్పట్లో 10 మంది అంటే ఇంకా ఎక్కువ ముద్దు కదా. సో అట్లా ముద్దుగా చూసుకుంటున్న యాకోబుని పిలిచినానా, అన్నలు అందరూ అలా వెళ్ళిపోయారా, ఇంతవరకు జాడలేదు, ఒకసారి వాళ్ళ గురించి కనుక్కొని వస్తావా అంటే, సరే నాన్న వెళ్తాను అన్నప్పుడు, నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళొద్దురా, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళి ఆల్రెడీ వారం అయిపోయింది, ఏం తిన్నారో ఏంటో, కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. సరే అని యోసేపు ఏం చేస్తాడు, ఫుడ్ మంచి మంచి ఆహార పదార్థాలు అన్నీ వండుకొని అన్నల కోసం క్యారేజ్ పట్టుకొని వెళ్తాడు. వెళ్ళేస్తుంటే దూరం నుంచి అన్నలు చూస్తారు తమ్ముడిని అడవిలో. చూసి ప్లాన్ చేస్తున్నారు, అదిగోరా. ఎందుకంటే యోసేపుకి ఎక్కువ కళలు వచ్చేది. అప్పుడు దేవుడు దర్శనాలు చూపిస్తుంటే అన్నలతో షేర్ చేసేవాడు, అరే మీ పనులన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, నా పనులు నిలబడినట్టు, మీరందరూ నాకు మొక్కినట్టు కళ వస్తుంది, నేను మంచిగా మిమ్మల్ని దీవిస్తున్నట్టు కళలు వస్తుంది అంటే వీళ్ళకి మండిపోతూ ఉండేది. ఎందుకు, మేము పడిపోతుంటే నువ్వు లేస్తున్నావా, నీ కాళ్ళకు మేము మొక్కుతున్నామా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నీకు పిచ్చి పీక్ స్థాయికి వెళ్ళిపోయింది అన్నట్లుగా విచిత్రంగా తమ్ముడిని చూసేవాళ్ళు. సో ఇప్పుడు దూరం నుంచి ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటే అందరూ అన్నలు ఏం చేస్తున్నారు, చూడరా కళ్ళగానే వాడు వస్తున్నాడు, ఎప్పుడు చూడు మనం పడిపోయాం వాళ్ళు లేచామనే చెప్తా ఉండాడు, వీడిని ఏదో ఒకటి చేయాలరా ఈరోజు, ఎందుకంటే ఇంటి దగ్గర అయితే నానున్నాడు, ఇక్కడ అడిగే దిక్కు దిశాన ఉండదు, మనమేమో అడవిలో ఉన్నాం, మాకే ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నాన్న అడిగితే ఏమో మాకేం తెలుసు, అప్పట్లో ఫోన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఒక్కడే పట్టుకొని వస్తున్నాడు, దారిలో ఏదైనా జంతువు చంపిందేమన్నా నాన్న నమ్మేస్తాడు. సో అలా చెప్పేద్దామని దూరం నుంచి ప్లాన్లు వేస్తున్నారు. యోసేపు ఇక్కడ ఫుడ్ తీసుకొస్తున్నప్పుడే సరే యోసేపు దగ్గరకు వచ్చాడు. ఏం ప్లాన్ వేశారంటే వీని ఎలాగోలా చంపేయాలి. సరే ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఆహారం పక్కన పెట్టి ఇంకా మిగతా అన్నలు ఏం చేస్తున్నారంటే వీడిని ఎక్కడ చంపేద్దామంటే వాళ్ళల్లో ఒక అన్న జాలిపడి, ఎంతైనా తమ్ముడు కదా, రూబేను అన్న పేరు, ఈ రూబేన్ ఏం చేశాడు, ఒరే వద్దురా చంపద్దేమొద్దు, ఒక గుంటలో పడేద్దాం అన్నాడు. ఆ గుంట ఏంటంటే ఖాళీగా ఉంది. ఈయనేమనుకున్నాడు, రూబేను ఖాళీ గుంటలో పడేస్తే అన్నలకి కోపం తగ్గిన తర్వాత మెల్లగా వాడిని పైకి లాగచ్చు, ప్రాణంతో ఉంటాడనే ఉద్దేశంతో రూబేన్ చెప్తే సరే అన్నారు అందరూ. సరే అని గుంటలో పడేస్తారు. పడేసి వీళ్ళు ఫుడ్ తింటారు. పడేసిన తర్వాత రూబేన్ ఏం చేశాడంటే కొంచెం పక్కకి వెళ్తాడు, మేబీ ఏదో అవసరానికో దేనికో పక్కకి వెళ్ళిపోతాడు. మిగతా ఒక 4-5 ఏం చేశారంటే గుంటలో పడేశారు. వీళ్ళు తిని అప్పుడు ఈ మాట చదివాం కదా, కన్నులెత్తి చూస్తున్నప్పుడు ఎవరు కనిపిస్తున్నారు వీళ్ళకి, ఒక మార్గస్తులు కొన్ని అమ్ముకునే వాళ్ళు కనిపించారు వీళ్ళకి. ఫుడ్ తిని కూర్చున్న తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఇప్పుడు వాడిని అక్కడ పడేసాం, మళ్ళీ ఎలాగోలా బతుకుతాడు, ఒకవేళ చంపినా ఇప్పుడు మనము ఎవరో ఒకరు మనలో, ఎందుకంటే అందరు అన్నదమ్ములే కదా, ఎవడో ఒకడు ఏదో ఒక రోజు నాన్నకి చెప్పేస్తారు, కాబట్టి ఏం చేద్దామనే ఉద్దేశంతో గిలాదు నుండి వచ్చుచున్న ఈ మార్గస్తులకి ఈ యోసేపుని ఏం చేశారంట, అమ్మేస్తున్నారు. ఒక బానిసగా అమ్మేసి, ఇదిగో వీడిని తీసుకెళ్ళి మీ ఇష్టానుసారంగా వాడుకోండి, వీడిని మీరు పని చేయించుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని యోసేపుని ఏం చేశారండి, అమ్మేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మన ప్రాముఖ్యమైన విషయానికి వచ్చి జాగ్రత్తగా చదివితే, వాళ్ళు ఏం చేస్తున్నారండి, కొన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్తున్నారు. గుగ్గిలము, బోలము, మస్తకి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఒకరోజు కరువు వచ్చినప్పుడు కూడా ఐగుప్తులో ఆహారం ఉందని తెలిసి యాకోబు ఏమంటాడు, అన్నదమ్ములు అప్పటికి యోసేపు వెళ్ళిపోయాడు, అమ్మబడ్డాడు, వాడు అక్కడ ఆ దేశంలో ఉన్నాడు ఐగుప్తులో. ఇక్కడ ఈ దేశానికి కరువు వచ్చినప్పుడు కూడా యాకోబు ఏమంటాడు, ఒరే నాన్న ఐగుప్తులో ఆహారం ఉందంట, వెళ్ళి తీసుకోరని రా అని అంటే, సరే తీసుకొని వస్తామన్నప్పుడు మీరు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు ఏమంటాడు చూడండి, 43వ అధ్యాయంలో, అదే ఆదికాండంలో
11వ వచనంలో 43:11లో వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లైనను మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మసకి, తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాకాయలు, బాదములు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడే. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇక్కడ ఆహారం లేదు, మనము కరువులో ఉన్నాము. ఆ దేశంలో ఉన్న రాజు, ఏ దేశంలో? ఐగుప్తులో ఈ బానిసగా వెళ్ళిన యోసేపు ఏమవుతాడండి? గొప్పగా రాజుగా దేవుడు మార్చేస్తాడు, ప్రధానమంత్రిగా మార్చేస్తాడు, అందరికీ ఆహారం పెట్టే రాజు స్థాయిలో యోసేపు నుంచుతాడు. కానీ యాకోబుకు తెలియదు. యాకోబుకి ఏం చెప్పారు? తమ్ముడు చచ్చిపోయాడు, జంతువు చంపేసింది అని ఒక మేకను కోసి మేక రక్తంని ఆ డ్రెస్కి అంతా తడిపేసి ఆ డ్రెస్సుని తీసుకెళ్ళి నాన్నకు చూపిస్తారు. నాన్న ఇదిగో తమ్ముడిని పెద్ద భయంకరమైన జంతువు చంపేసింది, ఇదిగో వాడి బట్టలు అక్కడంతా ముక్కలు ముక్కలు అయిపోయాడు వాడు. అంటే తండ్రి బాగా బాధతో ఏడుస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో రాజుగా ఉన్నది యోసేపు అని తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు నాన్న? అరే మీరు ఒట్టిగా వెళ్ళొద్దు, పిస్తా, బాదము, ఇంకా ఏమంటాడండి, గుగ్గిలమును, బోలమును మీరు తీసుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంది కొడుకే, కానీ కొడుకని యాకోబుకి తెలీదు. ఈ పదార్థాలు తీసుకెళ్ళమని అన్న వాళ్ళతో, కొడుకులతోటి చెప్తున్నాడు. ఈ గిలాదులో ఉన్న గుగ్గిలాన్ని కూడా తీసుకెళ్ళు అంటాడు. ఎందుకు గుగ్గిలాన్ని తీసుకెళ్ళాలన్నాడంటే, ఆయన ఏ రాజు? అందరికీ ఆహారం పెట్టే రాజు, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి. కాబట్టి మీరు ఈ గుగ్గిలాన్ని తీసుకెళ్ళండి. ఈ గుగ్గిలం దేనికి వాడతారు? అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడినప్పుడు ఆ గుగ్గిలం ఏం చేస్తుందంట? మనిషిని స్వస్థపరుస్తుంది, ఆరోగ్యవంతుడిగా మారుస్తుంది. కాబట్టి మీరు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గుగ్గిలాన్ని కూడా తీసుకెళ్ళండి, ఆ రాజు ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అని యాకోబు తన కుమారులకి ఏమిచ్చి పంపిస్తున్నాడండి? గుగ్గిలమునిచ్చి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఎన్నోసార్లు అనేక మారి మన బంధువుల ఇంటికో, ఫ్రెండ్స్ ఇంటికో, చుట్టాల ఇంటికో వెళ్తూ ఉంటాం కదండి. అవునా? వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం? ఫ్రూట్సో, స్వీట్సో, ఏదైనా పిల్లలు ఉంటారని తీసుకొని వెళ్తాం. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో, లేకపోతే ఆనవాయితీ సంథింగ్ తీసుకెళ్తాము. అయితే ఈరోజు గుగ్గిలముగా పిలవబడుతున్న ఆ వ్యక్తి ఎవరయ్యా అనంటే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ గుగ్గిలం అనే యేసయ్యను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గుగ్గిలాన్ని పరిచయం చెయ్యాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో అప్పటి వరకు గుగ్గిలం అనేది తెలీదు. వాళ్ళు ఎలా ఇంగ్లీష్ మెడిసిన్స్ అలా, ఎందుకంటే ఐగుప్తు మంచి ఉన్నతమైన సంపన్నమైన దేశముగా ఉంది. వీళ్ళకి ఇది తెలియదు అనమాట. ఆ నాటు వాద్యాలు, కొంతమంది నాటు వాద్యాలు నమ్ముతారు, నమ్మరు. సో ఈ యొక్క ఐగుప్తులో ఏమాత్రం ఈ గుగ్గిలము పరిచయము లేదు. ఎవరైనా అమ్మే వాళ్ళు వెళ్ళి అక్కడ అమ్మితే తెలిసిన వాళ్ళు కొంటారు, లేకపోతే కొనరు దాని గురించి. కానీ ఈరోజు యాకోబు ఏమంటున్నాడంటే, మీరు ఈ రాజుకి ఈ గుగ్గిలాన్ని పరిచయము చేయండి అని యాకోబు తన కుమారులకి ఇచ్చి పంపిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిలాదులో ఉన్న గుగ్గిలము యోసేపు దగ్గర కనబడుతూ ఉంది. ఇప్పుడు యోసేపు దగ్గర కనబడిందంటే దేశంలో ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? అందరికీ రాజు పరిచయం చేస్తాడు. అవునా? ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఏది నచ్చితే, అతను ఏది శాసిస్తే దేశము, రాజ్యం అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు గుగ్గిలాన్ని యాకోబు ఐగుప్తుకి పరిచయం చేస్తుండగా ఆ యొక్క గుగ్గిలమును తీసుకొని నా రాజు దేశమునికి పరిచయం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఇప్పుడు మనం దుబాయ్గా పిలువబడుతున్న దేశంలో, అలాంటి దేశంలో
ఉండేది. ఇరాన్ దేశాలు, బబులోని దేశాల్లోనే ఈ గుగ్గిలం కనబడేది. కానీ మొట్టమొదటిసారిగా ఐగుప్తులోనికి ఈ గుగ్గిలాన్ని పరిచయం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా తెలియని వారు, గుగ్గిలాను గురించి తెలియని వారు, యేసయ్యను గురించి తెలియని వారు నీ బంధువులు, నీ స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ దేవుడిగా ఆయన నామం తెలిసినప్పటికీ ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న స్వస్థత చాలామంది ఎరుగని వారిగా ఉన్నారు. కాబట్టి ఒక దేవుని బిడ్డగాను అనేకులకి గుగ్గిలాన్ని పరిచయం చేయాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత లేని ఐగుప్తుకి గుగ్గిలము పరిచయం చేశాడండి, బబులోనికి పరిచయం చేశాడు. ఈరోజు నీవు నీ బంధువులకి గుగ్గిలముని పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియని వారు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ సహోదరులు ఉన్నారు, నీ చుట్టుపక్కల వారు యేసయ్య శక్తిని ఎరగని వారిగా చాలామంది ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, వారందరికీ తెలియజేసే బాధ్యత నీదే, నువ్వు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో ఏ కార్యము చేస్తాడో తెలియదండి, అవునా? హల్లెలూయా. కొంతమందికి ఒక 10 సంవత్సరాలు టైం పట్టచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలే పట్టచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 1-2 రోజుల్లోనే దేవుడి కార్యం వాళ్ళు అనుభవించవచ్చు. ఎందుకంటే ఎవరి సమయము ఎప్పుడు ఉండదో ఆ సమయానికి ఖచ్చితంగా చేసే ప్రభు మన ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చా, నేను ఇన్ని రోజుల నుంచే నాకు ఇంకా పూర్తిగా దేవుడు అంటే అర్థం కాలేదు, నేను ఇంకా ఏం సరిగ్గా పొందుకోలేదు, ఇప్పుడు వాళ్ళకి చెప్తే వారు నమ్ముతారో లేదో. మేబీ దేవాతి దేవుడు వారి సమయం వచ్చి నువ్వు చెప్పగానే వారు నమ్మినప్పుడు వారి జీవితంలో ప్రభు కార్యం చేస్తాడేమో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎలాంటి వారిగా ఉండాలి? అనేకులకి ఈ గుగ్గిలమును పరిచయం చేయాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో గోల్గొత్తా కొండపైన కార్చిన ఈ ఔషధము, ఈ గిలాదు అనే ఔషధము, యేసు రక్తము ఈరోజు ఐగుప్తుకి, బబులోనికి పరిచయం చేసినట్లుగా అనేకులకు నువ్వు పరిచయం చేసేవాడిగా ప్రభు నిన్ను ఉంచుకోవాలని, ప్రభు నిన్ను అలా మార్చాలని, నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుగ్గిలమే యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో విలువైనదిగా అప్పట్లో చూసేవారు. ఇప్పుడు ఆయన నామం ఉన్నతమైన నామం కదండి. యేసు నామంలో ఏం జరుగుతున్నాయండి? స్వస్థతలు జరుగుతున్నాయి. యేసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోబోతున్నాయి. యేసు నామంలో అన్నీ కూడా విడుదల కార్యాలు జరుగుతున్నాయి. కేవలము ఒకే ఒక్క నామం, యేసు నామం. హల్లెలూయా. ఆ నామాన్ని నువ్వు పూర్తిగా విశ్వసించు, ఆ నామాన్ని నువ్వు పూర్తిగా అప్లై చేసుకో, ఆ నామాన్ని అనేకులకి పరిచయం చేయి. హల్లెలూయా. నిజంగా చాలామంది ఈరోజు క్రైస్తవులుగానే ఉన్నారు, దేవుని బిడ్డలుగానే ఉన్నారు, కానీ పూర్తిగా ఆయనను ఆనుకునేవారిగా, పూర్తిగా ప్రతి సమస్య, ప్రతి కష్టం నా ప్రభు తీరుస్తాడని విశ్వసించేవారిగా చాలామంది లేరని ప్రభు బాధ. హల్లెలూయా. వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ ఆనుకునేవారిగా. అందుకే ఎవరైతే నన్ను ఆనుకుంటారో వాడిని నేనేం చేస్తాను? పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానన్నాడు. హల్లెలూయా. యేసును ఆనుకునే జీవితాలు మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు, స్వస్థత లేదు, విడుదల లేదు. ఏదో బ్రతుకుతున్నాం. కొంతమంది అంటారు కదండి, ఏదో ఉంటున్నామండి, ఏదో తింటున్నామండి, పూర్తిగా మా జీవితంలో అభివృద్ధి లేదు, అలాగని కింద పడిపోయినట్టుగా లేము, మధ్య స్థాయిలో ఉన్నాము, అలా ఉన్నాం అన్నట్టుగా చాలామంది జీవితాలు. కానీ మన ప్రభు చిత్తం ఏంటంటే ఎప్పుడు నేను ఒకేలాగా కాదు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనుకుంటాడు ఆయన ఎప్పుడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను మార్చాలనుకుంటాడు. ఎప్పుడైనా చిత్తం అదే ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, మా పట్ల దేవుడి చిత్తం ఏంటండి? నీ పట్ల దేవుడి చిత్తం ఏంటి? నువ్వు ఆయన ఆనుకోవాలి, ఆయన నిన్నేం చేస్తాడు? పూర్ణ శాంతి కలిగిన వాణిగా మార్చి ఒక ఉన్నతమైన స్థాయిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అదే ఆయన చిత్తము. నువ్వు ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు కార్యము చేసే దేవుడు. నాకంటే ఎవరు లేరయ్యా, నా దిక్కు, నా ధైర్యము, నాకు ఎవరైనా ఉన్నారంటే అది నీవే అని చెప్పి ఆయన దగ్గర నువ్వు పడి ఉన్నప్పుడు ఆయన నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నువ్వేంటి నాకు చెప్పేది? ఈరోజు కొంతమంది కదండి కుటుంబాలు ఏదైనా గొడవ ఏదైనా అయితే నువ్వేంటి నాకు చెప్పేది? మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళు? ఎన్ని రోజులు పెట్టుకుంటారు వాళ్ళు నిన్ను? ఎన్ని రోజులు కాపాడతారు వాళ్ళు నిన్ను? మహా అంటే 1-2 నెలలు, తర్వాత అంతే.
నీ గూటికి నువ్వు రావాల్సిందే కదండి. కానీ దేవుడట తల్లిదండ్రుల కంటే కూడా మిన్నమైన దేవుడు. అందుకే నీ తల్లి విడిచినా నీ తండ్రి మరిచినా నేను నిన్ను విడవను ఎడబాయను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ దేవుడి దగ్గర కూర్చో, పూర్తి పరిష్కారాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నేర్చుకోవాలండి. మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రులను ఎవరినో ఆనుకోవడం కాదు, యేసును ఆనుకోవడం నేర్చుకోవాలా. ఈ గుగ్గిలము నాకు సంపూర్ణ స్వస్థత ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి. యేసు దగ్గర సమస్త రోగములకు ఏముందండి? స్వస్థత ఉంది. ఈరోజు కొన్ని రోగాలకి డాక్టర్స్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలండి అంటారు. కానీ మన దేవుడి దగ్గర నువ్వు జీవితాంతం ఆయన దగ్గర పడుంటే చాలు, ఏ మందులు ఏవి లేకుండా నిన్ను ఎలా మారుస్తాడంటే పూర్తి స్వస్థత పరుడుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతోమంది క్యాన్సర్ రోగాలు బాగైన వారు ఉన్నారు, ఎయిడ్స్ రోగాల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు, ఎంతోమంది నడవలేని వారు నడుస్తున్నారు, మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు, చూపు లేని వారు చూస్తున్నారు. హల్లెలూయా. ఆయన పక్షపాతం లేని దేవుడు. అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్కటే మనకుతోటి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నది, ఈ గుగ్గిలమును పరిచయం చేయాలి. ఈ గుగ్గిలానికి పూర్తిగా నువ్వు ఆనుకోవాలి. సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు పూర్తిగా ఆయన ఆనుకో. అలాగని మెడిసిన్స్కి వ్యతిరేకం కాదు ఆయన. నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు, నువ్వు మందులు వేసుకోవద్దని చెప్పట్లా. నీ విశ్వాసము, నీకు విశ్వాసం లేదా? యూ కెన్ యూజ్ ఇట్. పూర్తిగా నువ్వు విశ్వాసంగా ఉంటావా? నా విశ్వాసంగా అలా ఉంటావా? ఆనుకో, ఆయన ఆనుకో. ఖచ్చితంగా ఏ రోగమైన ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది నాకు తగ్గిద్దో లేదో అవిశ్వాసం ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్. నా ప్రభు నాకు చేస్తాడని. రాత్రి ఒక మంచి సబ్జెక్ట్ ప్రభు మాట్లాడాడు. ఏంటండి? ఆయన్ని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చూస్తాడంటాడు దానియేలు. ఏమంటాడండి? తమ దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు చూస్తారు. నువ్వు నిజంగా దేవుని శక్తిని ఎరిగి ఉంటే నువ్వేం చూస్తావు? నీ జీవితంలో గొప్ప మేలు చూస్తావు, గొప్ప కార్యం ఖచ్చితంగా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతుంది ఒకటే. ఎవరో దగ్గరికి వెళ్తున్నప్పుడు రకరకాల వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఒకటి ఆరంభించి నువ్వు ఎవరింటికి వెళ్ళినా, ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా మాట్లాడుతున్నప్పుడు ఈ గుగ్గిలానికి వారి పరిచయం చేయి. చిన్న పని చేయి, దేవుని పని. నువ్వు నీ శక్తి లోపము లేకుండా పనిని ప్రారంభించు. పనివాడు జీతానికి పాత్రుడు. నీ పనిని ఆయన ఏమంటారు, నెట్టేసే దేవుడు కాదు. ఆయన పని, చిన్న పని నువ్వు చేసిన ఆ పనిని బట్టి నిన్ను అత్యధికంగా నిలబెట్టే దేవుడు, వాడుకునే దేవుడు ఆయన. అందుకే ఏమన్నాడు? నువ్వు నా పని చేయి, నా కాడెత్తుకో, నీ బాధ్యతలన్నీ నేను మోస్తాను. నా కాడి సులభము. నా కాడి ఏంటంట? సులభమైన నా కాడిని ఎత్తుకో. నీ కాడిని, నీ బాధ్యతని, నీ యొక్క బరువును, నీ యొక్క సమస్తము, నీ కుటుంబాన్ని నేనేం చేస్తాను? మోస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైన కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ రోజు నుంచి ఈ స్వస్థతనిచ్చే ఈ గుగ్గిలాన్ని అనేకులకి నువ్వు పరిచయం చేస్తుండగా దేవాతి దేవుడు మనందరి జీవితాల్లో మెరుగైన కార్యాలు, ఏ కార్యాలట? మెరుగైన కార్యాలు, గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ప్రభు జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? అయా మీకు స్తోత్రాలు ప్రభా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు తండ్రి. అవును, యాకోబు అనేక దేశాలకి పరిచయం చేస్తున్నట్లుగా నేను నా యొక్క జీవితంలో కనీసం కొంతమందినైనా అయ్యా మీకు పరిచయం చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. అటువంటి నోరు నాకు ఇవ్వు నాయనా, అటువంటి మనస్సు నాకు ఇవ్వు అయ్యా. దేవా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, దయగలని కార్యములు జరిగించండి. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారయ్యా. వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యాలు చూసేవారిగా బిడ్డల జీవితాలని మార్చండి ప్రభా. ఎవరికి నెమ్మది లేదో, ఎవరికి స్వస్థత లేదో మెండుగా మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. నీ మాటలు వారు ప్రకటించాలని తీర్మానం తీసుకుంటుండగా వారి జీవితంలో ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో నీ నామంలో తీర్చబడును గాక. సమస్త కార్యాలు జరిగించి అయా ఈ గుగ్గిలము
వారి జీవితంలో వారి శరీరాల్లో పని చేయనుగాక. ఈ మధ్యాహ్నం వారు వింటుండగానే ఈ గుగ్గిలమనే ప్రభా మీరు వారి యొక్క నడినెత్తి నుండి అరికాల వరకు సంపూర్ణ విడుదల, ఈ మాటలు వింటున్న వారిని చూస్తున్న వారి జీవితంలో విడుదల కలుగును గాక. యేసు నామములో దయగలని కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సంగమా దేవుని బిడ్డలారా, సో దేవుడు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా, హల్లెలూయా. సో ఫస్ట్ పాల్కోట్ అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మోర్ వీడియోస్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కమెంట్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఆధ్యాత్మికమైన విషయాలు అనేకులు కూడా వినడానికి కూడా దోహదపడతాయి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.